హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు. ఈరోజు యూత్కి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ కుర్రోళ్ళు ఎక్కువగా ప్రేమ అనే చెప్పి ఒక ఊపులో ఎక్కువ చిక్కుకుంటున్నారు. దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. మీకు అనుభవం తక్కువ, వయసు చిన్నది, మీ కళ్ళ ముందు కనిపించిందే ప్రపంచం, మీరు అనుకున్నది జీవితం అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి మీద మీకు కలిగేది ఇష్టమా, ప్రేమ అనేది ఆలోచించుకోండి. ఆడపిల్లలకి ఒంటరిగా మీరు కలిసినప్పుడు, సాటుగా మాట్లాడినప్పుడు, ఇంటి గోడల మధ్యలో, తోటలో చెట్ల మధ్యలో మీ దగ్గర చెప్పిన ఆరింద మాటలు ఇంటి దగ్గర చెప్పరు. వాళ్ళు కలిసిన ప్రతిసారి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నా ప్రాణం, నువ్వే నా జీవితం, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నా లైఫ్ లేదు, నువ్వు లేకపోతే నాకు బ్రతుకు లేదు, నిన్ను కాకుండా ఇంకెవరిని కన్నెత్తి చూడలేను, నువ్వు లేకపోతే ఇంకెవరితో తాళి కట్టించుకోలేను, నువ్వు కాకుండా ఇంకొకరితో జీవితం పంచుకోలేను, అది ఊహించను కూడా లేను. ఇలాంటి బలమైన డైలాగులు ఎక్కువగా వాడతారు. అంతా ట్రాష్. మీరు తప్పుకున్న మరుక్షణం ఇంకా నెంబర్ వన్గా వాళ్ళు ఇంకొకరితో బతకగలరు. ఎందుకంటే వాళ్ళు ఆ డైలాగులు వాడతారు ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా, కానీ లోతుగా తీసుకోరు. మగాడు ప్రతి చిన్నదానికి నువ్వు లేకపోతే నేను బతకలేనని డైలాగు స్టార్టింగ్లో వాడు. అటు వాడాడంటే చాలా లోతుగా తీసేసుకుంటాడు. చూడండి, మీరు ఈ ప్రపంచంలో మీకు వయసు చిన్నదైనా మీ అనుభవంలో అబ్జర్వ్ చేయండి. ఆ అమ్మాయి మోసం చేసింది, ఆ అమ్మాయి లవ్ చేశానని చెప్పి నన్ను వేరేవాడిని పెళ్లి చేసుకుంది, ఆ అమ్మాయి నేను ఇష్టపడుతున్నానని చెప్పింది, నన్ను ఎట్టా అబద్ధం చెప్పింది అనుకొని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మగాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది మీకు తెలిసి ఉండొచ్చు. ఆ అబ్బాయి నన్ను ఇలా మోసం చేశాడు, నిన్నే చేసుకుంటానని చెప్పి నన్ను చేసుకోలేదు అని పిచ్చిది అయిపోయిన అమ్మాయి కనిపించదు. ఒకవేళ నిజంగా తప్పు ఇటు సైడే ఉండి అది నిజంగా చేసుకుందామని అనుకుంటే, వీడు చేసుకోకుండా ఏరేదాన్ని చేసుకుంటే పోరాడిద్ది, దెబ్బలాడిద్ది, పోలీస్ కేసు పెడద్ది, పంచాయతీలు పెడద్ది, పెద్ద మనుషులు పిలిపిస్తుంది, సస్తానే బెదిరిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇన్ని రకాల అస్త్రాలు వాడద్ది. కానీ మైండ్ పాడు చేసుకొని పిచ్చిదైపోయి బట్టలు చెప్పుకొని రోడ్లు వెంబడి తిరిగే పరిస్థితికి అయితే తెచ్చుకోదు. ఎందుకంటే వాళ్ళంత వీక్నెస్ కాదు. మగాడు ఇష్టపడితే ఖచ్చితంగా పాడైపోతాడు. కాబట్టి ఒకటి చెప్పండి, ఫస్ట్లోని మిమ్మల్ని ఇష్టపడుతున్నానని చెప్పిన ఆడపిల్లని ఇలాగే నువ్వు మీ పేరెంట్స్ దగ్గర కూడా మాట్లాడతావా? నా దగ్గర చెప్పినట్టు నేను లేకపోతే బతకలేనని మీ అమ్మా నాన్నలతో, మీ అన్నయ్యలతో, తమ్ముడాలతో చెప్పగలవా? నేను మా వాళ్ళని ఎదిరించి, మా వాళ్ళు కాదన్న అవునన్నా నిన్నే చేసుకోవడానికి నేను రెడీగా ఉంటా, మీ వాళ్ళు నిన్ను కాదన్న నన్ను చేసుకోవడం కుదరదని అంటే నువ్వు వాళ్ళని ఎదిరించి నిలబడి మాట్లాడి పోరాడి చేసుకోగలవా? లేదంటే మేము చూపించిన చేసుకోకపోతే మేము చచ్చిపోతాం, ముందా చస్తాం, ఊరేసుకొని చస్తాం అని బెదిరిస్తే బెండ్ అయిపోయి సర్లే మీరు చూసిన అతను చేసుకుంటా వదిలేస్తాలే అని అంటారా? ఏం జరిగినా నేను అతనితోనే ఉంటా, అతనికి మనసు ఇచ్చా అని పెద్ద మనుషులు అడిగినా, పేరెంట్స్ అడిగినా, పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళినా అదే మాట మీద నిలబడి అదే రకంగా ఆ మనిషి కోసం
పోరాడి చేసుకునే గట్స్ ఉన్న ఆడదైతేనే మీరు ముందుకెళ్ళండి. మాయ మాటలు చెప్పి ఎవరు లేని కాడ నేను అది చేస్తా ఇది చేస్తా నీకోసం ఏదైనా చేస్తా అని చెప్పి మీరు డీప్గా వెళ్ళేలాగా చేసుకొని ప్రస్తుతానికి ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఎవడో ఒకడు మనకు అవకాశం కావాలి కాబట్టి మంచి చెడ్డ చూడటానికి వాడుకోవటం కోసం కొంతమంది ట్రై చేస్తారు. నచ్చాడు కాబట్టి కుర్రోడు బాగానే ఉన్నాడు కాబట్టి అవసరమైతే పెళ్ళి చేసుకుందాం మా అమ్మాళ్ళు కానీ ఒప్పుకుంటే, లేదంటే అందాకలా నడుపుదాం వాళ్ళు చూసినాను చేసుకుందామని కొంతమంది ట్రై చేస్తారు. సిన్సియర్గా చేసుకుంటే ఇతన్ని చేసుకోవాలి. ఎన్ని కష్టాలైనా పని ఎన్ని నష్టాలైనా రాని దేన్నైనా ఎదిరించాలి కానీ కలిసి బతకాలి అని చెప్పి కొంతమంది ఉంటారు. వాళ్ళు రేర్గా ఉంటారు. ముందు మీకు కలిసిన అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని చెప్పే అమ్మాయి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పే అమ్మాయి ఇందులో ఏ కేటగిరీ మీరు గెస్ చేసి దాన్ని బట్టి స్టెప్ ముందు తీసుకోండి. కానీ ఒక్క విషయం, ఆ అమ్మాయితో స్టార్టింగ్ పరిచయం కాడి నుంచి కూడా ఎండింగ్ వరకు ఇద్దరికి మ్యారేజ్ అయ్యే వరకు కూడా నా సైడ్ నుంచి అయితే ఆ అమ్మాయిని మోసం చేయను. ఖచ్చితంగా నేను మ్యారేజ్ చేసుకోవటానికి రెడీ. నాకు కట్నాల మీద ఆస్తుల మీద ఆశ లేదు. మా అమ్మ నాన్నలను కూడా నేను నచ్చ చెప్పుకొని చేసుకోగలను. వాళ్ళ అమ్మాళ్ళకి నచ్చ చెప్పుకొని చేసుకోలేని పరిస్థితి అటు సైడ్ నుంచి పెళ్ళి అవ్వదు. మా పెళ్ళి అవటానికి ఆటంకం వాళ్ళ సైడ్ నుంచి అయితే మాత్రం అది వదిలేసి ఇంకోళ్ళు చేసుకునే కాడికి వస్తే నేను దాన్ని వదిలేసి దానికన్నా మంచిదాన్ని దాని కళ్ళ ముందే చేసుకొని దానికి ఇద్దాం అనుకున్న లైఫ్ ఈ అమ్మాయికి ఇచ్చి దాని ముందే రాజులాగా మంచి పొజిషన్లో డబ్బు సంపాదించుకుంటాం మంచి రాయల్టీగా బతికిచ్చి చూపించాలి అని కసితో బతకండి తప్ప అది ఎప్పుడైతే మనల్ని కాదని చేసుకుందో మనం బ్రతకటం అనవసరం మనం ఉండటం అనవసరం అని ఎటువంటి ఆవేశ నిర్ణయాలు తీసుకోపోకండి. ఎందుకంటే ఈ అమ్మాయి మీకు మధ్యలో వచ్చిద్ది. మీ పేరెంట్స్ నువ్వు పుట్టిన కాడ నుంచి పుట్టక నుంచి కూడా నీ మీద ప్రేమతో బతుకుతుంటారు. వాళ్ళ గుండె కోత రాకుండా చూసుకోండి. నువ్వు ఎవరితో సంతోషంగా ఉన్నా మీ పేరెంట్స్ సంతోషపడతారు, కానీ మీరు బాధపడితేనే వాళ్ళు బాధపడతారు. కాబట్టి నా సైడ్ నుంచి వాడుకునే అమ్మాయిని అయితే వదిలేద్దాని ఆలోచన మీ మైండ్లో ఉండకూడదు. తప్పు. వాళ్ళ సైడ్ నుంచి అవకాశం కోసం అయితే అవుద్ది అవ్వకపోయినా పర్లేదని వాళ్ళు అనుకొని మాత్రం మీతో నడుపుతుంటే వాళ్ళు వదిలేసినప్పుడు రెండో క్షణంలో మనం వదిలేటకి రెడీగా ఉండేలాగా చూసి లవ్ చేయండి. మనసుని స్ట్రాంగ్గా ఉంచుకోండి. ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోపోకండి. ఆ అమ్మాయి కరెక్ట్గా మీకోసం నిలబడితే అటు పెద్దలు ఇటు పెద్దలు వద్దన్నా కానీ చట్టం అంటూ ఒకటి ఉంటుంది. మీరిద్దరు మేజర్లు అయితే చట్టం మీద సపోర్ట్ చేద్ది. కానీ పిల్లలకి పూర్తిగా నువ్వు కావాలనుకుంటేనే మాత్రమే, లేదంటే పేరెంట్స్ చెప్పే మాటలకి బెండ్ అయ్యి నాకైతే ఇష్టమే నేనైతే నీతోనే ఉందాం కూడా కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదని వదిలేస్తున్నా బంగారం ఏమనుకోవద్దు, లేకపోతే సింగారం మర్చిపో అది ఇదని 4 మాటలు చెప్పి వాళ్ళు సైడ్ అయిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళనే తలుచుకుంటూ మగవాడు పిచ్చోడైపోతాడు. అందుకని మనసు ఎప్పుడు వాళ్ళకి వీక్నెస్ అయ్యేంత మెత్తగా పెట్టుకోకుండా వాళ్ళు ఏమేమి మాటలు చెబుతున్నారో వాటిని మనసు లోపలికి తీసుకోకుండా అలాగే నేనే చేసుకుంటాను, నేను నీతోనే ఉంటాను, నువ్వు లేకపోతే నేను ఉండలేనంటే నువ్వు లేకపోతే ఉండలేను అంతే. నువ్వు లేకుండా తను ఉండగలను అని ఎప్పుడైతే అనుకుంటుందో నువ్వు లేకపోయినా నేను ఉండగలను అని చెప్పి కసిగా తీసుకొని మీ లైఫ్ మీరు సెట్ చేసుకోండి. బాయ్. నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన యూత్ ఎవరికైనా షేర్ చేయండి. ఎవరో ఒకరికి మంచి జరిగిద్ది వీడియో వల్ల. బాయ్. సీ యూ టుమారో.